దేవికి మొక్కులు చెల్లించుకోవాలని వచ్చారు. తరతరాలుగా నమ్ముకున్న దేవతకు పూజలు చేసుకోవాలని వెళ్లారు. అనుకోని ప్రమాదం వారి జీవితాలకు ముగింపు పలుకుతుందని వారు ఊహించలేకపోయారు. అగ్ని కీలలకు ఆహుతి అవ్వాల్సి వస్తుందని అనుకోలేకపోయారు. దేవి నామస్మరణలో మునిగి ఉన్న వారిపై మంటలు ఎగిసిపడ్డంతో పరుగులు పెట్టారు. మంటలు అంటుకొని దహనమైనపోయిన వారు కొందరైతే ప్రాణభయంతో పరుగులు పెట్టి తొక్కిసలాటలో చనిపోయిన వారు మరికొందరు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎంతమంది ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియదు. ప్రతి ఏటా సముద్ర తీరంలో జరిగే ఉత్సవం ఈసారి మాత్రం పెను విషాదాన్నే మిగిల్చింది. కేరళలోని కొల్లంలోని దేవి ఆలయంలో జరిగిన ఘోర ప్రమాదం వందలాది మంది జీవితాల్లో చీకటిని నింపింది. కేరళ పుట్టింగల్ ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు విషాదంగా మారాయి. కొల్లంలో జరిగిన బాణాసంచా పేలుడిలో 80 మందికి పైగా భక్తులు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఘటనా ప్రాంతానికి చెన్నై నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు వెళ్లాయి. ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. కేరళలోని కొల్లం ఆలయం వందల కుటుంబాల్లో పెను విషాదం నింపింది. కేరళ సంప్రదాయం ప్రకారం కొత్త ఏడాదికి ముందు నుంచే పుట్టింగల్ ఆలయంలో పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అయితే తెల్లవారుజాము సమయంలో ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన బాణాసంచా పేలడంతో ఊహించని ప్రమాదం జరిగింది. చీకట్లో భారీగా భక్తులు ఒకే చోట గుమిగూడిన ప్రాంతంలో బాణాసంచా పేలింది. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో చిక్కుకొని అనేక మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు. బాణాసంచా పేలుడుతో ప్రాణభయంతో కొంతమంది పరుగులు పెట్టారు. భారీ శబ్దాలతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితితో అటు ఇటు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట కూడా జరిగింది. కింద పడిన వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో కొంతమంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది బాణాసంచా పేలుళ్లతో ఒళ్లంతా కాలిపోయి మృతి చెందారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం అంతా ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. ఏడుపులు, రోదనలతో నిండిపోయింది. తమను కాపాడాలంటూ కేకలు వేసినా పట్టించుకునేవారే లేకపోవడంతో ప్రమాదానికి బలైపోయారు భక్తులు. అగ్నిమాపక నివారణ చర్యలు ఘటనా ప్రాంతంలో లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించింది. గాయపడ్డ వారిని త్రివేంద్రం ఆసుపత్రికి తరలించారు. కేరళ ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో బాణాసంచా పేల్చడానికి అనుమతులు అసలు ఉన్నాయా లేదా అన్న విషయంపై అధికారులు నోరు మెదపడం లేదు. ఆలయంలో బాణాసంచా నిల్వ ఉంచుకోవడానికి అనుమతి లేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 10,000 మంది భక్తులు పూజలు చేసేందుకు తెల్లవారుజామునే తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా పేలుతున్న బాణాసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న ఇతర సామగ్రిపై పడడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కేరళ సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరానికి ముందు పుట్టింగల్ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాదంతా మంచి జరగాలని కోరుకుంటూ వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు భక్తులు. ఉత్సవాల సందర్భంగా భారీగా బాణాసంచా పేల్చడం కూడా చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటి ఏర్పాట్లే చేశారు. ఊహించని ప్రమాదంతో సంబరంగా సాగాల్సిన ఉత్సవాలు కాస్త విషాదంగా మారాయి. కేరళలోని కొల్లంలో బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 102 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల కుటుంబాలకు కేంద్రం 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 నష్టపరిహారం ప్రధాని మోడీ ప్రకటించారు. ఇక ఘటనా స్థలాన్ని కేరళ సీఎం ఉమెన్ చాందీ సందర్శించారు. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ కూడా కొల్లంకు వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. పుట్టింగల్ ఆలయం వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఢిల్లీ నుంచి రిపోర్టర్ శిరీష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, మృతుల సంఖ్య ఇప్పటి వరకు ఎంతగా తెలిసింది? ఇలా ప్రస్తుతానికి అయితే అధికారిక లెక్కల ప్రకారం 90 క్రాస్ అయిందని చెప్తున్నారు. కానీ అనధికారిక లెక్కల ప్రకారం చూసినట్లయితే దాదాపు 100 పైగా మృత్యుపాత పడ్డను విషాదంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలయ ఉత్సవంలో భాగంగా బాణాసంచా పేలడంతో దాదాపు 100 మంది మరణించారు.
దాదాపు 200 నుంచి 300 పైగా గాయపడ్డారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సమన్వయంతో ముందుకు కదలాలని చెప్పేసి ప్రధాని ఆదేశించడం కూడా జరిగింది. మరోపక్క చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఆర్మీని ఈ సహాయక చర్యల కోసం వినియోగిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధాని కొద్దిసేపట్లో బయలుదేరి వెళ్తున్నారు. ఆయనతో పాటుగా ఏదైతే కాలిన గాయాలకు చికిత్స చేసే డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లకు సంబంధించి ఎయిమ్స్ నుంచి ఒక స్పెషలిస్ట్ బృందాన్ని ఆయన తన వెంట తీసుకువెళ్తున్నారు. అయితే సహాయక చర్యలని ముమ్మరం చేసేందుకు, అదేవిధంగా క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ఆర్మీని, నేవీని కూడా ఇప్పటికే రంగంలోకి దించారు. నేవీకి సంబంధించిన 2 నేవీ డోనియర్ ప్లేన్స్ ని రంగంలోకి దించి వాటి నుంచి క్షతగాత్రులందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన నేవీకి సంబంధించిన 8 హెలికాప్టర్లను కూడా అక్కడికి పంపించారు. దాంతో పాటుగా 4 ధ్రువ హెలికాప్టర్లు, అదేవిధంగా చేతక్ హెలికాప్టర్లను కూడా పంపించారు. ఈ సముద్ర తీర ప్రాంతం కావడంతో అక్కడ కేరళ తీర ప్రాంతంలో నేవీకి సంబంధించిన షిప్స్ కూడా ఉంటాయి. అందులో మెడిసిన్స్ కానీ దాని డాక్టర్స్ కానీ ఉంటారు. కాబట్టి అవసరమైతే షిప్స్ ను కూడా పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళమని చెప్పేసి డిఫెన్స్ ఆదేశించడం కూడా జరిగింది. టోటల్ గా ప్రమాద ఘటనకు ఆలయ సిబ్బంది యొక్క నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా భారీ స్థాయిలో బాణాసంచ పేలుళ్ల కోసం, అంటే బాణాసంచ ఆ ఉత్సవాల్లో భాగంగా బాణాసంచ పేలుళ్లు అనేటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దానికోసం భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దానికోసం ఎటువంటి అనుమతి అనేది కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఆలయ అధికారుల పైన ఇప్పటికే కేరళ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సహాయాన్ని కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వాళ్ళ కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధాని నిర్ణయించారు. దీనికి సంబంధించి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు కేరళలో ఎన్నికల సందర్భంగా ర్యాలీలో ఉన్న అమిత్ షా ప్రస్తుతం ఆ ర్యాలీస్ అన్నింటినీ కూడా రద్దు చేసుకుని హుటాహుటిన ప్రమాద ఘటన జరిగిన ప్లేస్ కు తరలి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అవసరమైతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా దీనికి ఉపయోగించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. శీల. రైట్, థ్యాంక్ యూ శిరీష్.